ఆదిత్య గారిని శ్రీరామాదిత్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ సార్. హలో. సో మేయర్ రమేష్ గారు అనగానే నాకు ఒక 4-5 ఇన్సిడెంట్స్ బాగా గుర్తున్నాయి. నాకు ఫస్ట్ మీరు ఎట్లా పరిచయం అంటే బిల్లా నా ఫేవరెట్ ఫిల్మ్ మాట. నేను ఇంజనీరింగ్ ఒక పెద్ద సబ్జెక్ట్ బంక్ కొట్టి మార్నింగ్ షో వెళ్ళి చూశాను. సో అలా ఫస్ట్ మీరు పరిచయం. బట్ ఇండస్ట్రీకి వచ్చినాక నాకు మీరు ఇంకా బాగా తెలిసింది ఏంటంటే, నేను సమీర్ రెడ్డిని ఒక కెమెరామెన్తో వర్క్ చేస్తున్నా. షూట్ జరుగుతుంది. షూట్ మధ్యలో మీరు ఫోన్ చేస్తున్నారు ఆయనకి, చేసి ఇంత అమౌంట్ ఫస్ట్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయంటున్నారు. ఎందుకు అని అర్థం కాలేదు. దెన్ నాకు సమీర్ రెడ్డి చెప్పారు, ఒక కెమెరా అసిస్టెంట్కి ఎవరికో యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్ సర్జరీ హాస్పిటల్ అవుతుంటే మీరు ఒక 4 కెమెరామెన్కి ఫోన్ చేసి, మీ ఫ్రెండ్స్ ఇంకో 3 డైరెక్టర్లకు ఫోన్ చేసి, విత్ ఇన్ ½ an hour or 1 hour యూ గాట్ ద ఎంటైర్ అమౌంట్ అండ్ ఆపరేషన్ చేయించారు. అండ్ దట్ వాజ్ వెరీ వెరీ అంటే టు నో ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. దాని తర్వాత నేను ఒక పెద్ద కథ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియగానే సడన్గా ఆయనకి ఫోన్ చేశాను. ఇంటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఎంతో వామ్గా ఫుల్గా విని మంచి సజెషన్స్ ఇచ్చి, అంటే ఆ కాన్వర్సేషన్ తర్వాత ఇంకా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎవరి దగ్గర వెళ్ళి ఇంత పెద్ద కథ చేద్దాం అనగానే వాళ్ళు ఏం చెప్తారు, అరే ఇప్పుడు అవ్వదరా లైట్ తీసుకొని. బట్ ఐ థింక్ యూ గైడెడ్ మీ సో వెల్. దట్ వాజ్ బ్యూటిఫుల్. అండ్ ద బెస్ట్ కోవిడ్లో అయితే అందరం ఇందాక రాజారెడ్డి గారు అన్నట్టు అందరూ ఇంట్లో భయపడుతుంటే మీరు యాజ్ అ వారియర్ వెళ్ళి ఫ్రంట్ లైన్లో నుంచోని యూ మేడ్ సంథింగ్ ఇంపాసిబుల్ పాసిబుల్ అండ్ సేవ్డ్ అ లాట్ ఆఫ్ లైఫ్స్. అండ్ దట్ వాజ్ సూపర్బ్. అండ్ అన్నిటికన్నా మిమ్మల్ని క్లోజెస్ చూసింది ఏంటంటే TFDలో ఒకసారి ఎప్పుడైతే మేము ఈసీలో ఉన్నప్పుడు, మీరు ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మీరు ఎక్కడైతే నుంచుంటారో అక్కడే ఫుల్ వైబ్ ఉంటుందన్నమాట. అంటే ఒక పెద్ద అండలా ఉంటుంది. అండ్ ద వే యూ గైడ్ అండ్ అంటే మీ సిన్సియారిటీ అండ్ you're the most sweetest person that I have met in this industry. And for anything we can simply go to you. And ఇవాళ మీరు ఆంధ్రప్రదేశ్ దాంట్లో వైస్ ప్రెసిడెంట్ అవ్వటం ఇప్పుడు ఎలా ఉందంటే, రేపు ఆంధ్రప్రదేశ్లో షూట్ చేయాలంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి చేసేద్దాం, ఎందుకంటే మేయర్ గారు ఉన్నారు కదా, అయిపోతుంది మనకి ఆంధ్రప్రదేశ్లో ఈజీగా అని. సో ఏదైనా లొకేషన్ ఫస్ట్ అటే వెళ్ళిపోదాం అనే ఫీలింగ్ వస్తుంది. సో రియలీ థ్యాంక్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫర్ చూసింగ్ ద మోస్ట్ డిజర్వ్డ్ పర్సన్. థ్యాంక్ యూ అండి. నాకైతే ఒకటి అర్థమైందండి, రమేష్ గారు అంటే మీకు ఎంత ప్రేమో నాకు అర్థమైంది మీరు మాట్లాడే తీరులో. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ గారు. నెక్స్ట్ ఇప్పుడు నవీన్ మేడారం గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను.